గౌరవ పెద్దలు సిద్దిపేట శాసనసభ్యులు అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత ట్రిపుల్ షూటర్ రేపు రాబోయే రోజుల్లో మన జాతి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడానికి మనకు మద్దతుగా వచ్చేసిన మన తన్నీరు హరిశన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. जय तेलंगाना, सेवालाल महाराज की, सेवालाल महाराज की जय तेलंगाना। సభాధ్యక్షత వహిస్తున్న మన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యమకారుడు మిత్రుడు రాంబల్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు ముఠా గోపాలన్న గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు జైపాల్ యాదవ్ అన్న గారు, గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మా తమ్ముడు ముఠా జయసింహ గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, గజ్జల నగేష్ గారు, అదేవిధంగా నగేష్ ముదిరాజ్ గారు, బాలరాజ్ యాదవ్ గారు, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా ఎల్హెచ్పిఎస్ నాయకులు కోట్యా నాయక్ గారు, చందర్ నాయక్ గారు, భరత్ చవాన్ గారు, అశోక్ నాయక్ గారు, భిక్షం నాయక్ గారు, దశరథ్ నాయక్ గారు, అదేవిధంగా సేవాలాల్ సేన మా తమ్ముడు సంజీవ్ నాయక్ గారు, మరి ఉద్యమకారుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాడు తెలంగాణ కోసం పోరాటం చేసి నేడు మన గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న గిరిజన చైతన్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు, శరత్ నాయక్ గారు, మోతీలాల్ నాయక్ గారు, రాణా ప్రతాప్ గారు, రాజు రాథోడ్ గారు, మా సోదరీమణి మాజీ ఎంపీపీ చారులత గారు, ఓయూజేఏసీ రవీందర్ రాథోడ్ గారు, సోమేష్ జాదవ్ గారు, కళాకారుడు భిక్షు నాయక్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయ జేఏసీ ట్రైబల్ జేఏసీ చంద్రకాంత్ గారు, ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. మరిగా వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా హమారే మా కల్వకుర్తి నాయకులు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఇచ్చిన మా గోరూబియా, భాయి, యాడి, బాపు, రామ్ సేన్ అందరికీ రామ్ రామ్. అయితే ఈరోజు ముఖ్యంగా నాకు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఇదే ఇందిరా పార్క్ దగ్గర ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో చాలా ధర్నాలు అయ్యేటి తెలంగాణ రాకముందు. అప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చి మాట్లాడేటోని, హమారా తండామే హమారా రాజ్, మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలని